సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. 8th జనవరి గురువారం రోజు వెండి ఎలా ఉంది? ఎందుకంటే వెండికి ఒక మంచి ర్యాలీ వచ్చింది లాస్ట్ 1 year నుంచి. సో ఫ్యూ డేస్ నుంచి కొంచెం భయం పెరుగుతోంది. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని భయాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే ఇవాళ మార్కెట్ ఎలా ఉంది? పడిపోయిందా? పెరిగిందా? పడిపోతే కారణాలేంటి? షార్ట్ టర్మ్లో ఎలా ఉండబోతా ఉంది? ఇన్వెస్టర్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళు ఏం చేయాలి? కొత్తగా ఇన్వెస్టర్స్ ఎంటర్ చేయొచ్చా? ఇవన్నీ కూడా మనం బోత్ డొమెస్టిక్ మార్కెట్స్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏం జరిగిందో కొంచెం తెలుసుకొని కాంటెక్స్ట్ ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఇవాళ చూస్తే ఎంసీఎక్స్లో మాత్రం, ఫ్యూచర్స్లో మాత్రం నియర్లీ 11,000 రూపాయలు పర్ డే ఇంట్రాడేలో పడిపోయింది. 2,40,000 వరకు వచ్చింది. నియర్లీ 3% డౌన్ అయింది. ఓకే, సో ఇదేంటంటే ఒకటి ప్రాఫిట్ బుకింగ్. రీసెంట్గా చాలామంది ఎవరైతే ప్రాఫిట్స్లో ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. అండ్ ఇట్స్ ఎ నార్మల్ కరెక్షన్. లైక్ ఏంటంటే మళ్ళీ షార్ట్ టర్మ్ బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సిల్వర్లో 8 to 10% వొలటిలిటీ కూడా, డైలీ వొలటిలిటీ మనం చూసాము. సో దిస్ 3% ఫాల్ ఈజ్ నాట్ దట్ బిగ్. మనం ప్రైస్ యాక్షన్ చూసుకుందాం టుడే, ఇవాళ. సో కంటిన్యూస్గా 4 days నుంచి ఏదైతే సిల్వర్ పెరుగుతూ ఉందో అది ఇవాళ కొంచెం స్నాప్ అయింది. 3% క్రాష్ అయింది ఫ్రమ్ రీసెంట్ ఆల్ టైమ్ హై నుంచి. రీజన్స్ హెవీ సెల్లింగ్ ఇవాళ. అండ్ గ్లోబల్లీ కూడా చూసుకుంటే స్పాట్లో ఒక 2.7% డౌన్ అయ్యి $76 దగ్గర పర్ ఔన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది మల్టిపుల్ కంట్రీస్లో. కొన్ని కేసుల్లో మాత్రం చైనా లాంటి ప్లేస్లో 82, 83 దగ్గర కూడా ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో ఇక్కడ కామెక్స్ యూఎస్లో చూసుకుంటే 79 దగ్గర కీ రెసిస్టెన్స్ ఉంది. హర్డిల్ 82 దగ్గర ఉంది. సో ఏంటంటే ఈ వెనిజుయేలా దానివల్ల పెరిగిన, అంటే అనిశ్చితి వల్ల పెరిగిన హైక్ అంతా కూడా ఈ ఫ్యూ డేస్లో ఈ డౌన్ అయింది, కరెక్షన్ వచ్చేసింది. సో బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని థింగ్స్ మర్చిపోకూడదు ఇన్వెస్టర్స్కి. ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ వన్ రీజన్. $83 నుంచి వెళ్ళింది ఈ సంవత్సరం చివరిలో, లాస్ట్ ఇయర్ చివరిలో 2,59,692 దాకా హిస్టారిక్ హైకి వెళ్ళింది. అలాంటప్పుడు ఫర్ షూర్ దెర్ ఈ స్మాల్ కరెక్షన్స్ అనేది నార్మల్. అది జరుగుతూ ఉంది బికాస్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్. గ్లోబల్ క్యూస్ దీనివల్ల స్ట్రాంగర్ యూఎస్డి, ఎన్ని రోజులు మనం వీకర్ యూఎస్డి అని మాట్లాడాము. కొంచెం అమెరికా ఇప్పుడు చేస్తున్న పరిస్థితుల వల్ల అమెరికన్ డాలర్ మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉంది. అలాంటప్పుడు కూడా కొన్ని కంట్రీస్కి మనకు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. సో ఈ కొంచెం ఈజ్ అయిందనుకోండి, అదొకటి. సో అందరికీ తెలియని విషయం ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ సిల్వర్ కొంచెం వొలటిలిటీ ఉండొచ్చు. ఎందుకంటే బ్లూంబర్గ్ ఇండెక్స్లో చేంజెస్ రాబోతూ ఉన్నాయి. మెటల్ ఇండెక్స్లో సిల్వర్ని కొంచెం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అమ్మొచ్చు, బంగారం కూడా అమ్మొచ్చు. సో మెటల్ ఈ ఇండెక్స్ చేంజెస్ వల్ల కూడా మార్కెట్స్లో కొన్ని రోజులు భయం అంటే తగ్గచ్చు. బట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చైనీస్ డిమాండ్ కానీ అది తగ్గలేదు. వేరే చోట కూడా ఫిజికల్గా ప్రైజెస్ టు ద ట్రేడింగ్ ప్రైస్ హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. అవి ఎప్పుడో ఒకప్పుడు ఒక దగ్గరికి రావాల్సిందే. అండర్లైన్ పరిస్థితులు మారలేదు కాబట్టి ఈ 1 or 2 days ఈ స్ట్రక్చరల్ చేంజెస్ వల్ల ఏమన్నా ఇష్యూ వచ్చినా ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరం లేదు. సిల్వర్ విల్ బీ ఇన్ బుల్లిష్ మోడ్ ఫర్ సమ్ మోర్ టైమ్. ఈ చిన్న చిన్న చేంజెస్, కరెక్షన్స్ అనేది నార్మలే మనం చూసాము ఈ సంవత్సరం. మల్టిపుల్ డేస్ 8-9% కూడా వొలటిలిటీ చూసాము. ఆ లెక్కన చూస్తే ఇవాళ పడ్డ 3% అంత పెద్దది కానే కాదు. అండ్ డిమాండ్ అలాగే ఉంది. ఇన్వెస్టర్స్ కూడా జాగ్రత్తగా కొత్త వాళ్ళు పొజిషన్స్ తీసుకోవచ్చు స్మాల్ క్వాంటిటీస్లో. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ ప్రాఫిట్ ఎగ్జిట్ అవ్వండి ఆర్ పార్షల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదు నాకు కొన్ని రోజుల వరకు ఆగుతానంటే మాత్రం స్టిల్ సిల్వర్ అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్ ఈజ్ ఏ సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ దిస్ ఇయర్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.